నమస్కారం. ఏపీ ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం. నేను కళాధర్. ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలై కొనసాగుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 6 నెలలు కావస్తుంది, 6 నెలలు గడుస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అలాగే వైసీపీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక విద్యావంతుడు, ఆర్థిక శాస్త్ర నిపుణులు శ్రీ నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఈసారి బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఉన్నత విద్యావంతుడిగా, అంతేకాకుండా ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి విశేషమైన పరిజ్ఞానం కలిగిన ఒక ఉన్నత విద్యావంతుడిగా ఆయనకి మంచి పేరు ఉంది. ఆయన శిష్యులు చాలా చోట్ల ఉన్నారు. ఇప్పుడు ఈయన పోటీలో దిగడం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలోకి దిగడంతో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మన స్టూడియోలో నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు ఉన్నారు. ఆయన అసలు మన రాష్ట్రంలో పట్టభద్రులు లేకపోతే మన ప్రభుత్వాలు పట్టభద్రులకు ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి, లేదా వారికి బంగారు భవిష్యత్తు ఎలా చూపిస్తే, ఏ విధంగా కొన్ని ప్రణాళికలతో చూపిస్తే బాగుంటుందన్నది ఆయన ఒక మంచి ఆలోచన విధానంతో ప్రస్తుతం ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనతో మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన పట్టభద్రులకు కానీ అది రాష్ట్రానికి కానీ ఈ సమాజానికి కానీ ఏ విధంగా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారు అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల బరిలోకి దిగారు. అవునండి. అసలు ఎన్నికలు అంటేనే పూర్తిగా ఈ రోజున కమర్షియల్ అయిపోయి, మీరు చూస్తేనేమో ఒక ఉన్నత విద్యావంతులు, ఆర్థిక శాస్త్ర వ్యవసాయ రంగ నిపుణులు, మీకు సంబంధించి చాలా మంది మీ శిష్యులే ఉండుంటారు ఈ సమాజంలో. అవును. ఇప్పుడు ఈ ఎన్నికల బరిలోకి ఎందుకు దిగాల్సి వచ్చింది? యాక్చువల్గా అండి, నేను ఎకనామిక్స్ లో చాలా పుస్తకాలు రాశాను. తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా నాకు సన్నిహితులు, మిత్రులు చాలా మంది ఉన్నారు. ఎవరికి ఆర్థిక శాస్త్ర పరంగా అయినా, న్యాయశాస్త్ర పరంగా అయినా ఏదైనా ఇబ్బందికరమైన అంశాలకి వచ్చినప్పుడు చాలా మంది నా ఇన్పుట్స్ కూడా అడుగుతూ ఉంటారు. నేను కూడా వారికి సలహాలు, నా వైపు నుంచి నేను ఆలోచన చేసిన విధానాల రూపకల్పనలో కానీ నా ఇన్పుట్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే రాను రాను రాజకీయాల పరిస్థితి ఎలా తయారవుతూ వస్తుందంటే విధానాలు అనేవి పక్కకు పోతూ సంబంధం లేని వ్యవహారాలన్నీ తెర ముందుకు వస్తున్నాయి. మనకి కావలసినటువంటి విధానాలు అంటే ఒక విద్య, ఒక వైద్యం, మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా యువతరానికి ఉద్యోగాలు, వీటి మీద చర్చ కాకుండా గత ప్రభుత్వం మీద వీళ్ళ మీద అపోజిషన్ వాళ్ళు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడమే తప్ప మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచి విధానాలు అనేవి సైడ్ లైన్ అయిపోతూ వస్తున్నాయి. ప్రజెంట్ దీని ఫలితం ఏంటంటే మన రాష్ట్ర గవర్నమెంట్ చేస్తున్న అప్పులు దాదాపు 10 లక్షల కోట్లకు వరకు చేరుకున్నాయని స్వయంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా. సో వాట్ ద నెక్స్ట్? అప్పులు అయితే చేసాం, తిరిగి కట్టాల్సిందే కదా. అవును. ఎప్పటికైనా వడ్డీతో సహా చెల్లించే తీరాలి. దీనికి గవర్నమెంట్ దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్రజల మీద ట్యాక్సెస్ వేసి ఆ డబ్బుతో వడ్డీలు కట్టడం, లేదా ఆర్థిక వ్యవస్థని పెంచి దాని నుంచి ట్యాక్స్లు కలెక్ట్ చేసి చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం. ఈ 2 తప్పితే మరో మార్గం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ పెట్టుబడుల కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ పెట్టుబడులు పెట్టేటటువంటి వాతావరణం అంతగా డెవలప్ అవ్వలేదు. మీరు గమనిస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా హైదరాబాద్ చుట్టూరానే అవి సెటిల్ అవుతూ వచ్చాయండి.
మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి భారీ టర్న్ ఓవర్ కలిగిన పరిశ్రమలు విశాఖ స్టీల్ ప్లాంట్ తప్పితే మీకు తెలుసున్న ఇంకో 4 చెప్పండి. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఒక 100 కోట్ల రెవెన్యూ తెచ్చుకోగలిగే సంస్థలు మనకి ఉన్నాయి. కొన్ని లిమిటెడ్ తక్కువ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు కియా మోటార్స్ గాని అలాగే మన సోలార్ పార్క్ గాని తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ మీరు పెట్టిన పెట్టుబడులు చూస్తమే కాదండి, వాళ్ళు కల్పించిన ఉద్యోగాల సంఖ్య కూడా మనం లెక్క పెట్టుకోవాలి. ఓకే. ఉభయ గోదావరి జిల్లాల్లో నా చిన్ననాటికే వ్యవసాయ పరంగా చాలా ముందున్నాయి. అగ్రికల్చరల్ విషయంలో ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారండి. అవును. ఆ స్థాయిలో మనం అగ్రికల్చర్ లో మిగులు సాధించాం. కానీ దాన్ని ఇండస్ట్రియలైజ్ గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మానేసి చాలా మంది హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. మీరు చూస్తే మన వెస్ట్ గోదావరి జిల్లా ఆయనే సత్యం రామలింగరాజు గారు, ఆయన హైదరాబాద్ లోనే ఆయన సత్యం కంప్యూటర్స్ ని స్టార్ట్ చేశారు. అవును, సాఫ్ట్వేర్ సైడ్. అలాగే మన గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్, బెంగళూరులో చాలా మంది సెటిల్ అవుతున్నారు. వీళ్ళ అగ్రికల్చర్ లో వాళ్ళకు వచ్చిన మిగులు సంపదనే ఈ పెద్ద సిటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనకేంటంటే మన దగ్గర ఉన్న మిగులు సంపద బయటకు పోతా ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ కాబట్టలేదు. అవును. ఇక్కడ స్థానికంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి ఆ కల్చర్ గాని వాతావరణం గాని గవర్నమెంట్స్ డెవలప్ చేయకుండా మనం బయట నుంచి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకోవాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? మన దగ్గర నుంచే బయటకు వెళ్ళిపోతున్నాయి మన పెట్టుబడులు అన్నీ. మరి బయట నుంచి మనకి ఎలా తెచ్చుకోగలుగుతాం? సో ఆ కారణంగా ఇన్వెస్ట్మెంట్స్ మనకి యూటిలైజేషన్ ఇక్కడే జరగాలి. రెండవది బయట నుంచి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకోవడం అంటే నా దృష్టిలో వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరో కూడా మన రాష్ట్రం మీద ప్రేమతో కన్నా కూడా వాళ్ళకి వచ్చే లాభాలు దృష్టిలో పెట్టుకుని వస్తారు. అవును. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత కల్పించాం అనే దాంతో వాళ్ళకి నిమిత్తం లేదండి. వాళ్ళ కంపెనీ నడిచిందా లేదా, వాళ్ళకి ఎంత లాభాలు వచ్చాయి, దీని మీదే వాళ్ళ వ్యవహారం ఉంటుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే స్థానికంగానే పెట్టుబడులను మనం సమీకరించుకునే విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు పట్టభద్రులు కొన్ని లక్షల మంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారు. ఈ పట్టభద్రులకు ఒక మంచి భవిష్యత్తు చూపించే మీ దగ్గర ఏమన్నా ప్రణాళికలు ఉన్నాయంటే పట్టభద్రుల ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు, మీ దగ్గర దీనికి సంబంధించి ఏ విధమైన ప్రణాళికలు ఉన్నాయి? ఇక్కడ మనం ప్రధానంగా వాళ్ళు జీవించడానికి ఒకటి ఉద్యోగం చేయాలి, లేదా రెండవది వాళ్ళు ఏదైనా బిజినెస్ యాక్టివిటీ ఉండాలండి. ఈ రెండిట్లకి కూడా మీకు వాళ్ళకి యువతరానికి ఉద్యోగాలు రావాలన్నా లేదా వాళ్ళ సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకున్నా కూడా ముందు పెట్టుబడి అనేది ఉండాలి. అంటే ఈ పెట్టుబడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళిక, ఏకాదశి ప్రణాళికలో మీరు ఒక ప్రణాళిక ఏదో సిద్ధం చేసుకున్నారు అని తెలుసు మాకు. ఏంటది? అది మీ ద్వారా అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్సీ మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సింది, ఎమ్మెల్సీ అన్నవాడు ముఖ్యమంత్రి కాదు. ఎమ్మెల్సీగా నేను కంటెస్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ద్వారా 2 పనులు అయితే చేయించగలుగుతాను. ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల సమీకరణ విధానం అంటారండి, అది ఒకటి. రెండవది పెట్టుబడి వ్యయం తగ్గింపు అని రెండవది. ఈ 2 రకాల విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొదటి దానికి చట్టం కావాలండి, రెండో దానికి చట్టం అవసరం లేదు, జీవో సరిపోతుంది. ఓకే. ఈ రెండాట్ల కోసం నేను ప్రయత్నం చేయదలుచుకున్నాను. ఎందుకంటే పెట్టుబడుల సమీకరణ ద్వారా జాబ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయండి. ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సింది ఉద్యోగాల స్వభావం 3 రకాలుగా ఉంటది. అంటే ప్రస్తుత ప్రపంచీకరణలో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయని చెప్తారు మీరు? ప్రపంచీకరణనే కాదండి, దానికి ముందైనా రేపైనా సరే 3 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఏంటి సార్ అవి? మొదటిది ప్రొడక్షన్ జాబ్స్ అంటామండి. ఓకే. ఉత్పత్తి రంగానికి దోహదం చేసేటటువంటి ఉద్యోగాలు. ఆపరేషనల్ జాబ్స్ అంటారు. ఓకే. అంటే ఒక సేవా రంగానికి సంబంధించినవి.
అంటే ఏదైనా ఒక వస్తువును ఉపయోగించి పని చేయడాన్ని ఆపరేషనల్ జాబ్స్ అంటారు. మూడవదేమో యాక్సెసోరియల్ జాబ్స్ అంటామండి. ఒక రకంగా అనుబంధ ఉద్యోగాలు, అంటే ప్రధానమైన పనికి సహాయకంగా ఉండే ఉద్యోగాలు, సహాయకులు. అంటే మీకు వివరంగా అర్థం కావాలంటే ముందుగా ప్రొడక్షన్ జాబ్స్ తీసుకోండి. ఉత్పత్తి రంగానికి సంబంధించి జాబ్స్. ఇప్పుడు మీరు ఒక విమాన రంగం తీసుకోండి. అందులో విమానాలను బోయింగ్ కంపెనీ తయారు చేస్తాయి. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ప్రొడక్షన్ జాబ్స్ లోకి వస్తారు. ఆ ప్రొడక్షన్ జాబ్స్ లో పాటు ఆ కంపెనీలో యాక్సెసోరియల్ జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే యాక్సెసోరియల్ అంటే మీకు గేటు దగ్గర ఒక వాచ్మెన్ ఉంటాడు. అతను విమానం తయారు చేయడు, కానీ ఆ వచ్చి పోయే వాళ్ళని అతను కంట్రోల్ చేస్తాడు. అలాగే మీకు రిసెప్షనిస్ట్ ఒక ఆవిడ ఉంటుంది, పిఆర్ఓ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళేమి విమానాలు తయారు చేయరు, కానీ వాళ్ళు ఈ విమానాల తయారీకి వచ్చే ఇంజనీర్లని ఓ చోట పెట్టి వాళ్ళ పని సవ్యంగా సాగడానికి వీళ్ళు ఉపయోగపడతారు. సో వీళ్ళందరినీ యాక్సెసోరియల్ జాబ్స్ పరిధిలోకి వస్తారండి. ఇక రెండవది ఏంటంటే ఆపరేషనల్ జాబ్స్. అంటే మీకు విమానం తయారై వచ్చిన తర్వాత దాన్ని ఒక పైలట్ విమానం నడుపుతాడు, ఆపరేట్ చేస్తాడు. అలాగే గ్రౌండ్ స్టేషన్ లో ఏటీసీ సిబ్బంది ఉంటారు, వాళ్ళు విమానానికి తగిన డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు పైలట్స్ కి. వీళ్ళందరూ కూడా ఆపరేషనల్ జాబ్స్ అంటాం అనమాట. ఈ ఎయిర్పోర్ట్ లో పనిచేసే మెకానిక్స్ వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ పరిధిలోకి వస్తారు. ఇక ఈ సేవా రంగంలో యాక్సెసోరియల్ జాబ్స్ ఏంటంటే మనకి ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళు క్లీనింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా యాక్సెసోరియల్ జాబ్స్. అంటే నిజానికి యాక్సెసోరియల్ జాబ్స్ లేకపోయినా కూడా నడపచ్చు విమానం. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ హోస్టెస్ లేకుండా కూడా విమానం వెళ్తుంది కదా, ఎయిర్ హోస్టెస్ లేకుండా కూడా విమానం వెళ్తుంది. కానీ మీరు ఏ విమానం అయినా ఎక్కండి, ఎయిర్ హోస్టెస్ కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీకు విమానంలో గాల్లో వెళ్తున్నప్పుడు మీకు ఏ మంచినీళ్ళకో వాష్రూమ్ కో మీరు పైకి లేచారు అనుకోండి, అందరూ ఒకేసారి లేచి నిలబడి అటు ఇటు తిరిగితే ఆ ఫ్లైట్ గాల్లో వెళ్ళేదాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. అవును. సో ఎయిర్ హోస్టెస్ ఉండడం ద్వారా మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది, మీకు కావాల్సిన అవసరాలన్నీ ఆవిడ చూస్తుంది. సో మీ ప్రయాణం సవ్యంగా సాగడానికి ఎయిర్ హోస్టెస్ ఉపయోగపడుతుంది అనమాట. అలా ప్రధానమైన పనికి సహాయకంగా ఉండే ఉద్యోగాలను యాక్సెసోరియల్ జాబ్స్ అంటారండి. మీరు 3 రకాల ఉద్యోగాలు చెప్పారండి. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది మంది పట్టభద్రులు ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉత్పత్తి రంగానికి సంబంధించి ఏ విధమైన ఉద్యోగాలు మనకి కల్పించే అవకాశాలు ఉన్నాయి? ఉత్పత్తి రంగంలో హై లెవెల్ స్కిల్ ఉండాలండి. ఉత్పత్తి రంగానికి మీకు ఇందాక విమాన రంగం గురించి చెప్పాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మన ఉభయ గోదావరి జిల్లాలో ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టచ్చు, ఉండకపోవచ్చు, రేరెస్ట్ కేసు. అలాగే పోనీ ఒక ఓడను తయారు చేయగలిగే మెరైన్ ఇంజనీర్స్ ఎంతమంది ఉంటారు? లేరు కదా. సో ఉత్పత్తి రంగంలో పని చేయడానికి మీకు హై లెవెల్ స్కిల్ ఉండాలి. అలాంటి వాళ్ళు మనకు బాగా తక్కువ. పైపిచ్చు ఒక విమానయాన రంగంలో ఒక ఏకంగా విమానాలను తయారు చేసే కంపెనీలకి పెట్టుబడులు కావాలంటే అది వేల కోట్ల మీద ఉంటాయండి. సో అంత భారీ మొత్తాలని తెచ్చి ఇన్వెస్ట్ చేసేంత ధైర్యం సాధారణంగా చేయరు. మన వద్ద ఆపరేషనల్ జాబ్స్ కి స్కోప్ ఎక్కువ ఉంది. ఆపరేషనల్ జాబ్స్ కి అంటే ఐటీ ఇట్లాంటివి. ఈ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఆపరేషనల్ జాబ్స్ అండ్ యాక్సెసోరియల్ జాబ్స్ కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మన జిల్లాలో. అగ్రికల్చరల్ రిలేటెడ్ జాబ్స్ కి మనకు ఆల్రెడీ చాలా ఉన్నాయి. ప్రజెంట్ అంతా కూడా వీటి మీద నడుస్తూ ఉంది. అయితే ఇదొక్కటే సరిపోదు. మన చదువుకున్న యువతరానికి ఉద్యోగాలు కల్పించాలంటే ఇదొక్కటే సరిపోదు. ఇంకా కనీసం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగాలు ఉంటే మనకి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనకి ఫార్మాస్యూటికల్స్ రంగానికి మనకు అవకాశం ఉందండి, ఫార్మా వరకు. అలాగే దాదాపు ఒక 35 రంగాలు వరకు మనకి ఛాన్స్ ఉంది ఉభయ గోదావరి జిల్లాల్లో. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది
ఏ రంగం ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా కూడా ముందుగా ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి, పెట్టుబడులు ఉండాలి. పెట్టుబడులు ఉండాలి. పెట్టుబడుల ప్రణాళిక మీ కోణంలో, మీ ఆలోచన విధానంలో ఏముంది? నా ఆలోచనలో అంటే మనకి 2 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఓకే. ఒకటి, పెట్టుబడి అనేది ఎవరో ఒకరు పెట్టాలి కదా. అవును. నా అలాంటి ఆర్థికవేత్త చెప్పేది ఏంటంటే, మీరు బయట ప్రాంతాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకునే ప్రయత్నం గవర్నమెంట్ బాగా ఎక్కువగానే చేస్తూ ఉంది. ఓకే. కానీ అది ఆచరణకు వచ్చేసరికి ఏమవుతుందంటే, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో కల్పించలేకపోతున్నారు. మనం సొంతంగా ఇన్వెస్ట్మెంట్లు సంపాదించుకునే ప్రయత్నం చేయటం లేదు. అంటే ప్రభుత్వం చేయడం లేదా? అవును. ఎందుకంటే కారణాలు ఏంటంటారు? ఒకటండి, మన రాను ధరలు పెరుగుతూ ఉన్నాయి విపరీతంగా. ప్రజల్లో గతంలోతో పోలిస్తే ఇప్పుడున్న వాళ్ళ సేవింగ్స్ కూడా బాగా తగ్గుతున్నాయి మీరు గమనిస్తే. అవును. మీరు బ్యాంక్స్ లో కూడా ఎంక్వైరీ చేయండి. వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ల పర్సంటేజ్ కూడా తగ్గుతూనే వస్తుంది తప్ప సేవింగ్స్ తగ్గుతున్నాయి, వీళ్ళు కట్టే ఈఎంఐలు అప్పులు పెరుగుతున్నాయి. ఈఎంఐలు పెరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పెట్టుబడులను స్థానికంగానే సమీకరించాలి అని అంటే ముందు పెట్టుబడి వ్యయం కూడా తగ్గాలి. మంచి ఆలోచన. పెట్టుబడి వ్యయం తగ్గాలంటే ఉత్పత్తి కారకాలని ఉంటారండి ఎకనామిక్స్ లో. ఉత్పత్తి కారకాలు అంటే ఏదైనా ఒక ప్రొడక్షన్ ఉత్పత్తి జరగడానికి కారణమయ్యేవి ఏంటి? భూమి, ముడి పదార్థాలు, యంత్రాలు, విద్యుత్ శక్తి, ఇట్లాంటివి మౌలిక సదుపాయాలు. వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. అవును. ఈ ఉత్పత్తి కారకాల ధరలను తగ్గించగలగటమే పెట్టుబడి వ్యయం తగ్గింపు ప్రణాళిక. బాగుంది. దీనికి చట్టం అవసరం లేదండి, ఒక సాధారణ జీవో ద్వారా కూడా చేయొచ్చు. పెద్ద కష్టమేం కాదు. అంటే టార్గెటెడ్ గా చెయ్యాలి. ఏదో మన ఐఏఎస్లకు అప్పగించాం అనుకోండి, వాళ్ళు 10% చేసి 90% చేసినట్టు మనకి చెప్తూ ఉంటారు. నాకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఉన్నారు. మీరు ఎన్నిసార్లు కలిసినా ఆయన సర్వీస్ లో చేసిన ఘనకార్యాలు 4 ఉన్నాయి. ఆ 4 ప్రతిసారి అయ్యే చెప్తాడు ఆయన. సో మనం ఏంటంటే టార్గెటెడ్ గా చేస్తే రీచ్ అవుతామండి. అది ఓ లక్ష్యం ఉండాలి. మీరు చెప్పేది ఓ లక్ష్యం ఉంటే ప్రభుత్వానికి కానీ లేకపోతే అందులో అధికారులకు కానీ ఓ లక్ష్యం అంటూ ఉంటే మీరన్న ఈ పెట్టుబడుల ప్రణాళిక లేకపోతే ఇవన్నీ ఒక సక్సెస్ అవుతాయి. మనకి ఓ లక్ష్యం దిశగా పయనించాలంటారు. అవును. అందులో స్థానికంగా పెట్టుబడులను సమీకరించే విధానం ఒకటి తీసుకురావాలండి. దీనికి ఒక చట్టం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. మళ్ళీ దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు, కానీ కంపల్సరీ హోంశాఖకు మాత్రం ఆ రిపోర్ట్ పంపించాలి. వాళ్ళ అనుమతి ఏమీ అవసరం లేదు. స్థానికంగా మనం చట్టం చేసుకుని ఒక సంస్థను పెట్టుకుని అమలు చేస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటారు. ఇటువంటి వాటి మీద మీలాంటి ఆర్థిక రంగ నిపుణులు లేకపోతే ఆర్థికవేత్తలు చెప్పే సలహాలను పరిగణలోకి తీసుకుంటే మనకి మంచి పెట్టుబడులు వస్తాయి. లేకపోతే ఈ సమాజంలో కొంచెం ఏమన్నా పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఆ థర్డ్ చెప్పారు కదా, ఆపరేషనల్ జాబ్స్ లేకపోతే ఇంకోటి ఎక్సెసోరియల్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవును. ఓకే. ప్రొడక్షన్ జాబ్స్ మీద మనం ఇప్పుడిప్పుడే దృష్టి పెట్టడం చాలా కష్టం అండి. ఎందుకంటే హై టెక్నాలజీ అవసరమైనటువంటి రంగాల జోలికి ఇప్పుడిప్పుడే వెళ్ళటం సరికాదు. ముందుగా మనం హై టెక్నాలజీతో కూడుకున్న ఏ ఇండస్ట్రీ అయినా సరే చాలా భారీ మొత్తం పెట్టుబడి కావాలి. అంత పెట్టుబడులను సొంతంగా పెట్టగలిగేంత కెపాసిటీ, కేపబిలిటీ ఈవెన్ ప్రజలకు కాదు, మన గవర్నమెంట్ లో కూడా లేదు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. అంత సమీకరించే శక్తి గవర్నమెంట్ కి లేదు, పెట్టగలిగే శక్తి ప్రజలకు కూడా లేదు. సో మనం ఇనిషియల్ స్టేజ్ లో ఒక ఆపరేషనల్ జాబ్స్ మీద దృష్టి పెట్టి కొంత మెరుగుపడిన తర్వాత అప్పుడు మనం ఈ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ వైపు దృష్టి సారిస్తే మంచిది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి ఈ పట్టభద్రులు కానీ లేకపోతే విద్యావంతులకు మేలు చేయాలని భావిస్తున్న నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారి ఈ సలహాలు ఈ ప్రభుత్వాలకు కానీ ఈ పాలకులకు కానీ కీలకంగా ఉన్నాయి. ఈ సలహాలు అంటే మీరు ఇప్పుడు చెప్పిన ఈ పెట్టుబడుల విధాన ప్రణాళిక ద్వారా మనం ముందుకు వెళ్తే నిరుద్యోగం ఎంతవరకు తగ్గించవచ్చు అంటారు? మన వరకు వచ్చేసండి మన జిల్లాలో
చదువుకున్న వాళ్ళ సంఖ్య రాను రాను పెరుగుతూ వచ్చింది. గతంతో పోలిస్తే డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు కూడా వేల సంఖ్యలు దాటి లక్షల్లోకి వెళ్ళిపోయారు. ఇంత లక్షల్లో ఉన్నప్పటికీ స్థానికంగా ఇందులో మనం 30% వరకు బయట ప్రాంతాలకు వెళ్ళిపోవలసిందే. ఒక 70% వరకు మనం లోకల్ గా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఛాన్స్ ఉంటుంది. పెట్టుబడుల సమీకరణ విధానం వల్ల ఏమవుతుందంటే జాబ్స్ అనేవి ఎక్కువ మొత్తంలో రావటం వలన అందున ఆపరేషనల్ జాబ్స్ లోయర్ ఎండ్ లో ఉండే ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ లో జాబ్స్ ఎక్కువ వస్తాయి. సో వీటి కారణంగా ప్రజెంట్ ఒక 65% వరకు మన ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందండి. శివరామకృష్ణ చౌదరి గారు వంటి ఆర్థిక రంగ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తే చాలా వరకు మేలు జరుగుతుందన్నది ఖచ్చితంగా వాస్తవం.